ఈరోజు పోలవరపు రంగారావు గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు శ్రీనివాసరావు గారు, కోడలు శ్రీదేవి గారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు గీతామయి వృద్ధుల ఆశ్రమం నందు వృద్ధులకి ఈరోజు వాళ్ళు మంచి భోజనాన్ని అందివ్వడం జరిగిందండి. అంతేకాకుండా వారి పౌష్టికాహారంగా కోడిగుడ్లు మరియు ఇడ్లీ రవ్వను కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ తమకు ఉన్నంతలో చేతనైనంత సహాయం చేయాలని మా ఫౌండేషన్ తరఫున ఎప్పుడూ చెప్తూ ఉంటాము. ఇలాంటి కార్యక్రమాల్లో ఈ విధంగా చేయడము అనేది చాలా మంచి పని. ఈరోజు రంగారావు గారికి మనందరి తరఫున ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. రంగారావు గారి ఆత్మ శాంతించాలని, ఆయన దీవెనలు, ఆ భగవంతుని ఆశీస్సులు ఆ కుటుంబ సభ్యులందరిపై ఉండాలని కోరుకుంటూ స్వయంగా వారి కూతురు రాధక్క గారు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందండి. రాధక్కకు మరియు మా ఫౌండేషన్ సభ్యుడు రాము గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన గీతామయి ఆశ్రమ నిర్వాహకులు పాండు గారికి ప్రత్యేకంగా మా విశ్వమాత సేవా ఫౌండేషన్ ద్వారా ధన్యవాదాలు తెలుపు. థ్యాంక్ యూ. ఈరోజు మనకి ఇవన్నీ ఇచ్చేది ఎవరు అంటే స్పాన్సర్ రాధక్క. ఎందుకు ఇస్తుంది అంటే చాలా క్లాప్స్ కొట్టండి. వాళ్ళ నాన్నగారు చనిపోయిన రోజు అంటే చాలా రోజులు అయిపోయింది. ఆయన జ్ఞాపకార్థకంగా పిల్లలకి ఏమైనా ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళ తమ్ముడి సహకారంతో మీకు ఈరోజు ఇస్తుంది. ఆయన పేరు శ్రీనివాసరావు గారు, వారి భార్య శ్రీదేవి గారి సహకారంతో వారి నాన్న రంగారావు గారు ఈరోజు మీకు స్పాన్సర్ చేస్తున్నారు. మనం భవిష్యత్తులో బాగా సంపాదించుకుంటే మనం కూడా ఇలాంటివి చాలా చెయ్యాలి, సరేనా? అందుకే నేను ఈ స్కూల్కి వస్తున్నా. ఏమైనా ఇవ్వాలి అంటే పిల్లలకి బాగా చదువుకుంటారు, బుక్స్ ఇవ్వాలి, ఏదైనా తినడానికి ఇవ్వాలి అని చెప్పి నేను వస్తూ ఉంటాను కదా. మీరు కూడా పెద్దయ్యి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి. వెరీ గుడ్. అందరు చేయండి, సరేనా? బాగా చదువుకోండి, మీ తల్లిదండ్రుల మాటలు వినండి, మీ టీచర్ని మీ హెడ్మిస్ని నేర్పించకూడదు. మీ మాట విని బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోండి, ఓకేనా? అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధిర్థం భిక్షాం దేవి చ పార్వతి మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బాంధవాసు భక్తాక్ష స్వదేశినో భవనత్రయం బ్రహ్మార్పణం బ్రహ్మరహి బ్రహ్మాగ్నం బ్రహ్మనాయకం ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా, ఉన్నవాడి కొంచెం ఇస్తే లేని వాడే ఉండడే. కళ్ళు తెరిచి చూడు దేవుడా, జానెడంత ఊపి
చూడడం జానడంత ఊపిరి కోసం చేయి చాచడం